వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నిన్ననే స్టార్ట్ అయింది. వెబ్సైట్ ఇష్యూ వల్ల నేను వీడియో చేయలేదు. ఈరోజు అయితే వెబ్సైట్ మీకు చాలా బాగా యూస్ అవుతుంది. నేను లింక్ అయితే కామెంట్లో ఇస్తాను, లింక్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అని ఉంటుంది. మీరు ఆ రెడ్ కలర్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ కాగానే ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే కనిపించి పాస్వర్డ్ అనేది మీకు కనిపించదు. అది మెసేజ్లో వచ్చి ఉంటుంది. ఏమంటే మీరు పాస్వర్డ్ వచ్చిందని కూడా మీకు తెలియదు. పాస్వర్డ్ మీరు ఏం చేయాలంటే మెసేజ్ ఆప్షన్ ఓపెన్ చేసి పోస్టల్ వెబ్సైట్ నుంచి మీకు మెసేజ్ వచ్చింటాయి. అన్ని ఓటీపీలు అయితే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, నాకైతే పాస్వర్డ్ కనిపించింది. ఇక్కడ నేనేం చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, దాని మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే అప్లై ఆన్లైన్ మీద మీకు ఈ విధంగా సెలెక్ట్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. గ్రామీణ డాక్ సేవక్ అని మీరు జీడిఎస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇలా మీకు లోడింగ్ అవుతుంది. వన్స్ మీకు లోడింగ్ కాగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయిన మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క మదర్ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్, మీ కేటగిరీ ఇలా ఆటోమేటిక్గా చూపించి కింద అదర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీరు మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారేజ్ అయితే మ్యారేడ్ మీద క్లిక్ చేసుకోండి. సింగిల్ వాళ్ళు పైన సింగిల్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ అంటే ఎస్ అని, లేకపోతే నో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క అడ్రస్, పిన్ కోడ్, సిటీ అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కిందకు చూడండి, మీరు స్టేట్ కూడా ఉంటుంది. స్టేట్ కింద మళ్ళీ డిస్ట్రిక్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క 5 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకొని పర్మనెంట్ అడ్రస్ దగ్గర సేమ్ యాజ్ ప్రజెంట్ అని చెక్ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ సర్కిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ సర్కిల్ మీద క్లిక్ చేసుకోండి. పక్కన చూడండి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది, నిదానంగా చెక్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా అప్లై చేస్తే మీరు ఎడిట్ చేసుకోవాల్సిన పని ఉండదు. కాబట్టి మీరు నిదానంగా చెక్ చేసుకొని మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ చూడండి ఎప్పుడు పాస్ అయ్యారో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా లోడింగ్ అవుతుంది. కిందకు వెళ్ళండి, సెలెక్ట్ ది బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు గ్రేడ్స్ పాయింట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి కదా, అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 గ్రేడ్స్, ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఇదే అయింటారు, కొందరు జనరల్ వాళ్ళు ఉంటారు. పైది సెలెక్ట్ చేసుకోండి నిదానంగా చూసి. ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే మీ యొక్క 10th క్లాస్లో హాల్ టికెట్ నెంబర్, అది మీ మార్క్ లిస్ట్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. రిజిస్టర్డ్ నెంబర్ అని కూడా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ రిజల్ట్ టైప్ అంటే మీకు గ్రేడ్సా పాయింట్సా సెలెక్ట్ చేసుకోండి. గ్రేడ్స్ వాళ్ళు గ్రేడ్స్, పాయింట్స్ వాళ్ళు పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి లాంగ్వేజ్లో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో ఎన్ని పాయింట్స్ వస్తే అన్నీ ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇంగ్లీష్లో 9 అనుకోండి, ఇలా 9 అనే ఆప్షన్ ఇవ్వండి. అప్లై చేసేటప్పుడే మీరు కరెక్ట్ అప్లై చేయాలి. తప్పు అప్లై చేస్తారనుకోండి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. దానిలో కూడా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో కరెక్ట్గా ఇవ్వండి. లైక్ మీకు 8, 9 అలా వచ్చి మీరు 10 పాయింట్లు ఇచ్చారనుకోండి జాబ్ కోసం, అలా ఇస్తే వాళ్ళు మిమ్మల్ని మిస్ మ్యాచ్ కింద రిజెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు నిదానంగా ఈ యొక్క సబ్జెక్ట్ చూసి మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అవి మీరు ఇవ్వండి. సో ఇలా మీరు ప్రతి సబ్జెక్ట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ మనకు సెకండ్ లాంగ్వేజ్ చూస్తే హిందీ, కాబట్టి దాని మీద సెలెక్ట్ చేసుకుని దానిలో ఎన్ని పాయింట్స్ వచ్చాయో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సిజిపిఏ అని ఉంటుంది, ఆ యొక్క సిజిపిఏని అయితే మీరు ఇచ్చేయండి. సో మీ యొక్క సిజిపిఏని కూడా కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు నో అయితే నో, ఎస్ అయితే ఎస్, ఇక్కడ అదర్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటే తర్వాత మీరు సింపుల్ ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు లోడింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ సర్కిల్ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే మెయిన్. ఇక్కడ
మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు మెయిన్ అవుతుంది. కాబట్టి మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అని ఉంటుంది, అంటే మీ యొక్క డిస్టిక్ అని ఉంటుంది కదా, మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిస్టిక్ అనే కాదు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏ పోస్ట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు. ఫర్ సపోజ్ మీ ఊర్లోనే మీ యొక్క పోస్ట్ అనేది ఉందనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఊరిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే దాని మీద 1 అని ఇవ్వండి అంతే. ఒక్కొక్కసారి పడకపోవచ్చు, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇవ్వండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సెల్ అయితే రొటేట్ చేయబోతున్నాను. రొటేట్ చేసి ఇక్కడ 1 అనే నెంబర్ అయితే ఇచ్చాను. నాకు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అని ఉంటుందో దాని మీద నేను 1 అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా నాకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నా సిగ్నేచర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ లాస్ట్ మనకి. దీని తర్వాత మనం పేమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అందరికీ లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే నేనేం చేస్తానంటే సిగ్నేచర్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఈ వెబ్సైట్ వచ్చేసి ఇమేజ్ PI7, ఇది కూడా నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ DPI, తర్వాత విడ్త్, హైట్ అని ఉంటుంది. DPI వచ్చేసి ప్రతి ఒక్కరు ఇక్కడ 80 సెంటీమీటర్స్ అని ఇవ్వండి. 80 సెంటీమీటర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు విడ్త్ వచ్చేసి 5 సెలెక్ట్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 2 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు కంప్రెస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంది. ఆ చెక్ బాక్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే అది కేబీలోకి చూపిస్తుంది. 20 నుంచి మీరు 100 లోపే ఉండాలి, అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అప్లోడ్ చేయడానికి రాదు. దాని మీద క్లిక్ చేసి కాబట్టి మీరు ఏం చేయాలంటే 30 KB తీసుకోండి. 30 KB తీసుకొని రీసైజ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లోడింగ్ అవుతుంది. కిందికి వెళ్ళండి, మీ సిగ్నేచర్ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీకు ఇలా డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది. అగైన్ మీరు మళ్ళీ పోస్టల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. పోస్టల్ వెబ్సైట్ చూడండి, నేను బ్యాక్ వెళ్ళగానే టైం అయితే పడింది. కేవలం 2 మినిట్స్లో కంప్లీట్ చేయకపోతే లాగౌట్ అవుతుందని. కాబట్టి ఏం చేయాలంటే కంటిన్యూ సెషన్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ సెషన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ నేను సిగ్నేచర్ కంప్లీట్ చేశాను. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. దానికి కూడా సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ మీకు అప్లై చేసేటప్పుడు ఏముంటుందంటే DPI అయితే చేంజెస్ అయి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ DPI సేమ్ 18 ఉంటుంది. విడ్త్ హైట్ మాత్రం డిఫరెంట్గా పెట్టాలి. దానికి 5:2 సిగ్నేచర్కి, దీనికి అలా కాదు. విడ్త్ వచ్చేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థం కాదు. వీడియో పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక్కడ విడ్త్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ హైట్ చూడండి 4.5 ఉంది, కాదు మనం 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఇక్కడ 30 KB ఉంది, మనం 30 తీసుకుంటే అందులో అప్లోడ్ చేయడానికి మినిమం 30 ఉండాలి. డైరెక్ట్ 30 తీసుకుంటే ఒకసారి 29 KBస్లోకి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 40 to 50 KB తీసుకోండి. మీరు డైరెక్ట్ 30 తీసుకుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే 29 KB ఇస్తుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం 50 KB మీద క్లిక్ చేయండి. ఇక మీరు ఫోటోలోకి వెళ్ళి ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క దాని మీద క్లిక్ చేసుకొని ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేసుకోండి. ఇలా 40 KBలోకి కన్వర్ట్ చేసుకోండి. అప్పుడే మీకు 30 కన్నా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని కేబీలు వచ్చిందో, 39 KB వచ్చింది. దీన్ని మీరు సింప్లీగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 29 KB అయితే తీసుకోదు, మినిమం 30 ఉండాలి. 30 నుంచి 100 లోపు ఉండాలి. ఇక బ్రౌజర్లోకి వెళ్ళేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో చూడండి కరెక్ట్గా అప్లోడ్ అయిపోయింది. ఇక మీరు ఏం చేస్తారంటే కిందకు వెళ్ళండి, ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క చెక్ బాక్స్ ఉంది మీరు చూడండి, ఇక్కడ 11వ దాని తర్వాత చెక్ బాక్స్ ఉంది, క్లిక్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇలా అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. మీకు అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ప్రతిదీ చెక్ చేసుకోండి. మీకు మొబైల్ నెంబర్ నుంచి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ దాకా మీకు అడ్రస్ కూడా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకేసారి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సేవ్ అయితే బదులు కన్నా ఇలా ఎడిట్ చేసుకుంటే చాలా మేలు. మీరు ప్రతిదీ 1 by 1 చెక్ చేసుకోండి. నేను వీడియో కోసం కాబట్టి కొంచెం స్పీడ్గా చెక్ చేస్తున్నాను. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసి ఎస్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉన్న తర్వాత లాస్ట్ ఆప్షన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు UPI అనే ఆప్షన్ కదా, UPI అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కింద క్లిక్ హియర్ టు పే అని ఉంటుంది, బ్లూ కలర్లో చూడండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇలా మీకు నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. డైరెక్ట్గా మీకు ఈ విధంగా కనిపిస్తుంది, GDS ఆన్లైన్ ఫీ 100 రూపీస్ అని. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రెడ్ కలర్లో ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇలా SBI పే అని ఓపెన్ అవుతుంది కదా, మీరు డైరెక్ట్గా UPI ద్వారా పే చేయొచ్చు, లేదా QR కోడ్ బెస్ట్ ఆప్షన్.
క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకోండి. పే నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క స్కాన్ కోడ్ చూడండి. ఈ యొక్క కోడ్కి ఎవరికైనా సరే మీ మొబైల్ అయినా కానీ వేరే మొబైల్ అయినా కానీ స్కాన్ చేసి 100 రూపీస్ పే చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు.